ఏమయ్యా బాబు, కొంచెం అటు జరుగు. ఏమయ్యా నిన్నే కొంచెం వెనక్కి జరుగు. ఏమయ్యా ఉదయ్, నీ ఎంట్రీ ఇప్పుడు కాదయ్యా, కాసేపు ఆగు. చూడండి కిరణ్, కొంచెం నువ్వు లెఫ్ట్కి జరుగమ్మా, కొద్దిగా లెఫ్ట్కి. ఏమ్మా నువ్వు ఇటు సైడ్ ఉండాలి. సెంటర్ పొజిషన్ మాత్రం వదిలేసేయండి. సెంటర్ పొజిషన్ మాత్రం ఎంటీగా ఉండాలి. రైట్. ఎవరమ్మాయి నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? లోపలికి ఎవరు రానిచ్చారు నిన్ను? ఇంతకు ముందు ఈ చుట్టుపక్కల ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. అయినా సెక్యూరిటీ వాళ్ళు నిన్ను ఎలా వదిలేరు? అయ్యో, నా పేరు కావేరి అండి. మిమ్మల్ని కలవాలని చెప్తేనే లోపలికి పంపించారు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశామా? వయసు పైబడిన దీనస్థితమ్మా, ఏదీ గుర్తుండట్లేదు. అదే ఈ బాధ. అబ్బే లేదండి, నన్ను నిర్మలాదేవి గారు పంపించారు. నా రాక గురించి 4 రోజుల క్రితమే ఉత్తరం కూడా రాశానన్నారు. అవునా? రామ్మా కూర్చో. అవునరా, గుర్తొచ్చింది. నువ్వేనా అమ్మాయివి? ఏమీ అనుకోకమ్మా. ఇదిగో ఈ నాటకాల గోలలో పడి లోకమే మర్చిపోతాను. ఒక్క స్క్రిప్ట్ తప్ప ఏమీ గుర్తుండదు. ఇంతకీ మా నిర్మల్ ఎలా ఉందమ్మా? పర్లేదండి, నిర్మలాదేవి గారు బాగున్నారు. మిమ్మల్ని కూడా అడిగినట్టు చెప్పమన్నారు. ఇంకేవో చెప్పాల్సిన విషయాలు ఉత్తరం ద్వారా చెప్తానన్నారు. ఉత్తరమా? నాకు తెలిసి అలాంటిదేం రాలేదే. సరే ఎప్పుడొచ్చావమ్మా? నేను నిన్నే వచ్చానండి. అవునా? మరి నేరుగా ఇక్కడికే రావాల్సింది కదా. నేను ఇక్కడికే వచ్చానండి, కానీ ఇక్కడెవరూ లేరు. సాయంత్రం వరకు చూసి వెళ్ళిపోయాను. అరేరే అవునే, నిన్న కొన్ని కారణాల వల్ల ప్రాక్టీస్ వాయిదా వేశాం. మరి నిన్నంతా ఎక్కడున్నావు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? తెలుసని చెప్పుకోవడానికి మీరు తప్ప నాకిక్కడెవరూ లేరండి. ఇక్కడే కాదు, ఎక్కడా ఎవరూ లేరు. దగ్గరలో పాత గుడి ఉంటే ఆ గుడి ముందు బస చేశాను. నువ్వు పని చేయమ్మా. ఇక్కడికి దగ్గరలోనే రఘువీర అని నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు నాకు చాలా ఆప్తుడు. లంకంతిల్లు, ఒంటరి పక్షి. నేనతనికి చెప్తాను, నువ్వు అక్కడే ఏ దిగులు లేకుండా ఉండొచ్చు. కంగారు పడకు, నేను రేపే వచ్చి కలుస్తాను. సరేనా? ఏమంటివి? జాతి నెపమున సూతసుతుల కింద నిలువ అర్హత లేదంటువా? అబ్బా రావణమ్మ, నీకు జీతం ఇస్తున్నది పని చేయమని కాని ఇలా శబ్దాలతో కచేరీలు చేస్తున్న ప్రశాంతతని పాడు చేయమని కాదే. మీకేంటయ్య గారు, ఇప్పుడు మీరు ఇలాగే అంటారు. మళ్ళీ పని కాస్త సరిగ్గా చేయకపోయినా జరగవే, మీరు మొదలు పెడతారు తెట్ల కచేరీ. అసలే నేను ఈ పొద్దు ఊరికెళ్ళాలి. ఇంకెవరినో పంపిస్తాను అంది. అబ్బా, ఆ పిల్ల ఇంకా రానే రాలేదు. అబ్బా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి యందు మా తాత, ఇల్లంతా ఈ ప్రదక్షిణలు ఏమిటే? మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును. అయినా పళ్ళన్ని ఎందుకిప్పుడు? ఆ ఇల్లు ఈ ఇల్లు అనే పట్టింపు మనకుంటుంది కానీ లచ్చిందేవికుంటుందా చెప్పండి? అసలే ఈ రోజు శ్రావణ శుక్రవారం. ఆ లచ్చిందేవి ఇంటికొచ్చే రోజు. ఇంట్లో ఉండాల్సిన లక్ష్మి లేనప్పుడు ఆ మహాలక్ష్మి మాత్రం వచ్చి ఏం చేస్తుంది? పిచ్చిమో. రమ్మ మహాలక్ష్మి, నీకోసమే చూస్తున్నా. రా, 2 గంటలైంది. అప్పుడెప్పటి నుంచో చూస్తున్నా నీకోసం. చూడమ్మాయ్, అన్నీ నీకు తెలిసిన పనులే. రోజు సాయంత్రం బోళ్లు తోమాలి, బట్టలు ఉతకాలి. ఇక ఇల్లంటావా,
అద్దంలా మెరిసిపోవాలి. సరేనా? అన్నిటికంటే ముఖ్యంగా అయ్యగారికి 2 సార్లు కాఫీ మాత్రం తప్పనిసరి. అది లేందే పూట గడవదనుకో. ఒక్కోసారి ఆయన కోపంలో ఏమైనంటే మనసుకు తీసుకోకమ్మా. వయసు చేదస్తావనుకో. పైకంత కోపమైనా లోపల చాలా మంచి మనిషి. పద. ఈ గురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. రమణమ్మ, ఓహో, ఏందయ్య గారు? రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై ఎళ్ళొస్తానయ్య గారు. మూర్ధాభిషిక్తునిగా ఉంటున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న చక్ర కిరీటమును వేగ అమ్మాయి, మామా గాంధార సార్వభౌమ తురిచిన మణి ఇదిగో అమ్మాయి, కాఫీ తీసుకురా. పరిజనులారా, పుణ్యభాగీరథి నదీ ద్వయములను అందుకొనుడు. కళ్యాణపుత్రులారా, మంగళప్రియారములు సుస్వర్గలాభోగనిండు. వందిమాగధులారా, కర్ణమహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాజాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పురుషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథా సహస్రథా రంగనాథన్ గారు. శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. ఇది తీసుకెళ్ళి బయటపడే. ఏమిట్రోయ్, తెల్లారింది మొదలు అప్పుడే కాగితాలతో కుస్తీ మొదలెట్టావా? ఎన్ని రోజులు తప్పిపోయావా ఏంటి? ఒరే, నీకు చెప్పేదేముందిరా? ఒకసారి ఈ రంగస్థలంలో అడుగు పెడితే ఈ ప్రపంచమంతా నాకు బహుదూరమేరా. అఘోరించావులే నువ్వు నీ నాటకాల మాటలు. అవును, ఏదో రాస్తున్నట్లు. ఏది ఒకసారి చూడండి. బంధించిన సంకెళ్లను తెంచ ఎవ్వరూ లేక బడబాగ్నిలో తనువు భగభగమంటుంటే విధి వంచనని లెక్కసేయక అంతర్మథనంబు అనవరతం కొనసాగింపగా జనించిన ఆలాహలంబును ఒక గ్రక్కున మింగే కబళించే ఆ గరళాన్ని గళాన్న దిగమింగే తూగి తూగి తాను పక్కున నగి అది కని దేవదానవుల ఆశ్రవులు ఉప్పొంగి ఒక్క పెట్టున అష్టదిక్కులు అదరగా దేవదేవా మహదేవాను నాదం ప్రతిధ్వనించే ప్రార్థనగా. వాహ్, అద్భుతం, అద్భుతం రా. ఒరే, ఇది నీ కలంలోంచి వచ్చిన మాట కాదురా, కల్లోలంగా మారిన నీ హృదయ మదనం నుండి పుట్టినట్టుందిరా ఒక్కో మాట. ఆ క్షీరసాగర మదనం అమృతంతో ముగిసింది. కానీ క్షీరసాగర మదనం రాసినవాడి రాత మాత్రం ఇంకా హాలాహలం వద్దే ఆగిపోయింది. అడగటం మరిచాను, ఆ అమ్మాయి వచ్చిందా? ఏది కనపడదే? ఏ అమ్మాయిరా? నట్టింట్లో మహాలక్ష్మిని పెట్టుకుని ఎవరి గురించి అంటావేమిట్రా? నేనేగా నీ వివరాలన్నీ చెప్పి పంపించింది. ఏమిటమ్మాయి, కొంపతీసి వాడితో నీ విషయం ఏమీ చెప్పలేదా?
అలా తెల్లమొహం వేస్తాడేంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు రంగనాథం. ఆ నాకు విషయం అర్థమైంది. నీకు నిర్మలాదేవి గారు గుర్తున్నారా? ఆ నిర్మలాదేవి గారిని ఎలా మర్చిపోగలం? ఆవిడే ఈ అమ్మాయిని పంపించింది. తను కూడా ఒక మహానటి. వివరాలన్నీ ఉత్తరంలో రాసి పంపిస్తా అన్నారు. నాకింకా అందలేదు. నీకేమన్నా వచ్చిందా? అయినా ఆ అమ్మాయికి పనులు చెప్పడం ఏమిట్రా? బుద్ధుందా నీకు? ఛే, ఎప్పుడూ ఇంతే, యూస్లెస్ ఫెలో. క్షమించమ్మా, నేను నిన్నే రావాల్సింది. అనవసరంగా ఈరోజు వచ్చాను. అందుకే వాడు అపార్థం చేసుకున్నాడు. అయ్యో పర్లేదండి, దాందే ఉంది. అయినా నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా వాడికి నీ గురించి. వాడికి తెలిసేది. పర్లేదండి, మీరేగా నా ఇల్లు అనుకోమన్నారు. మా ఇల్లు అయితే చెయ్యనా? పర్వాలేదమ్మా, జాగ్రత్తగా ఉంటావుగా. వస్తాను. సరేనండి. రఘువీరు గారికి నమస్కారం. మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందని ఆశిస్తున్నాను. మీ వద్దకు పంపిన కావేరికి నా అని చెప్పుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఒకప్పుడు మీలో ఎలాంటి ప్రతిభ, కళ కోసం పడే తపన చూశానో అదే తపన ఆ అమ్మాయిలోనూ చూశాను. బహుశా తను మీ దగ్గర ఉండటం మీ వారసత్వాన్ని, తనకి భవిష్యత్తుని అందిస్తాయని ఆశిస్తున్నాను. స్వప్నం కరిగి అలిసిన కనులకు కలనైనా అరువిచ్చేదెవ్వరు? ఆశలు విరిగి సొలసిన బతుకుకు నమ్మకం కలిగించేదెవ్వరు? స్వేచ్ఛ తొలగి పగిలిన మనసుకు గాయాన్ని మాన్పి మరిచేర్చేదెవ్వరు? ఎవ్వరు? ఎవ్వరు? ఎవ్వరు?
నాకున్న పేరుకి నా వ్యవహార దక్షతకు ఈ అగ్రహారంలో నా ఎదురు నిలబడే ధైర్యం కూడా చేయరు. అలాంటిది ఈరోజు దీనివల్ల ప్రతి ఒక్కరూ నాకెదురొచ్చి మరి మన పెంపకం గురించి నిలదీస్తుంటే నా తల తీసేసినట్టుంది. ఎందుకమ్మా నాన్నగారిని బాధ పెడతా? ఆ పెళ్ళేదో చేసుకోవచ్చు. ఏంటమ్మా నువ్వు కూడా నాన్నంటే పరువు అన్న మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటే. ఇదిలా కాదు, మనమందరం చస్తే గాని దీనికి కలపించిపోదు. నిన్న మీకు చెప్పిన పొజిషన్స్ గుర్తున్నాయి కదా, అవే పొజిషన్లో ఉండండి. బాబు నువ్వు కొంచెం ఇట్రామ్మా, కొద్దిగా. మీరు ఓకే, నువ్వు కూడా కొద్దిగా, బస్. కావేరి వచ్చావా? నమస్కారం అండి. బాయ్స్, ఈ అమ్మాయి కావేరి ఆర్టిస్ట్. ఈ రోజు నుండి మీతో పాటే రిహార్సల్స్ చేస్తుంది. మీ సహకారం కావాలి, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, కావేరి, చూడమ్మ కావేరి, ఇంటికి ఎవరైనా వస్తే వారి పూర్వాపరాలు తెలుసుకోవటం ఇంటి యజమానిగా నా బాధ్యత. నేనది చేయలేదు, నా తప్పే, నన్ను క్షమించమ్మా. అయ్యో, దాంట్లో ఏముందండి, మా ఇల్లు అయితే చేయనా? నువ్వు చెప్తావేంటి? ఓ గర్వపోతు మదన, నీ మనసైన నెరచానా ఆ చంద్రబాగా భద్రవీరుడితో మనవాడుతున్నదో, అందుకేనా నువ్వు మరల బాణం పట్టి నా పంచచేరా? కాఫీ. అమ్మా కావేరి, కాఫీ చాలా బాగుందమ్మా. క్యాబేజీ కూర రాత్రికి. కావేరి, ఆ చేతికేంటమ్మా గాయం? ఓ ఇదా, అది మేం కళాక్షేత్రం వెళ్ళామంట. అక్కడికి మా అమ్మ, నాన్న, తమ్ముడు అందరం కలిసి వెళ్ళామంట. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. నేను అడిగిందేంటమ్మా, నువ్వు చెప్పేదేంటి? అయ్యో, అయితే మేం కళాక్షేత్రం వెళ్ళినప్పుడు నేను రోడ్ దాటుతుండగా ఈ దెబ్బ తగిలిందంట. నాకేమో గుర్తు కూడా లేదు ఎలా తగిలిందో ఏంటో, చిన్నప్పుడు కదా, నాకసలు గుర్తే లేదు. ఓ, ఇది మీకు దొరికిందా? పొద్దునంతా దీనికోసం వెతికాను. అది నేనేనండి. అమ్మ కావేరి, అండి అనద్దమ్మా, తాతయ్యానమ్మా. సరేనండి. సరే తాతయ్య. చాలా ఎక్కువ తిట్టారు.
సరేనమ్మా. హే సీతాకోక చిలుక. అయ్యో ఎగిరిపోయింది. తాతయ్య ఆ పైన గదిలో ఏముంది? పైన గదిలో పనికిరాని పాత సామాన్లున్నాయమ్మా. అవునా, నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా? వద్దు తల్లి, దుమ్ము పట్టేసి ఉంటుంది. సరేలే. తాతయ్య ఏమైంది? తాతయ్య అసలు ఏమైంది? ఎలా పడ్డారు? దెబ్బలేమైనా తగిలాయా? తాతయ్య ఏంటిది? దీనికోసం ఇదంతా? దీనికి అసలు ఇప్పుడు విలువే లేదు. నీకు ఈ కాగితంలో 5 రూపాయల విలువ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని నేను సంపాదించడానికి ఖర్చు చేసుకున్న క్షణాలు, రోజులు, సంవత్సరాలు అన్నీ కలిపిన దీని విలువ బాబు. ఏమోరా. ఏమ్మా వెళ్దామా? దా అమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. వస్తాన్రా. ఏంటమ్మా? మిమ్మల్ని ఒకటి అడగాలి. చెప్పమ్మా. చేస్తానని మాటివ్వను గాని చేయడానికి ట్రై చేస్తానమ్మా. చెప్పమ్మా. ఈరోజు థియేటర్కి మీరు కూడా రావచ్చుగా? కావేరి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదమ్మా, నీకు తెలుసు కదా. ప్లీజ్ తాతయ్య, ఇవాళ నా గ్రాండ్ రిహర్సల్, రావచ్చుగా ప్లీజ్. సరే చూద్దామమ్మా. మీరు చూద్దామన్నారంటే ఖచ్చితంగా వస్తారు. వెళ్ళొస్తాను. అమ్మా జాగ్రత్త. సరే సరే. కరుణ. కావేరి, ఏమైందమ్మా అలా చేస్తున్నావు? ఏమైంది? ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు? కావేరి. తాతయ్య, నా ప్రదర్శన మధ్యలోంచి ఎందుకు వచ్చేసారు? నా అభినయం మీకు నచ్చలేదా? మిమ్మల్ని అడుగుతున్నాను తాతయ్య. చూడమ్మా, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. భావాన్ని అభినయంలో పలికించడం మాత్రమే కళ అనిపించుకోదు. ప్రేక్షకుడు దాన్ని అనుభూతి చెందాలి. అంటే ఆ మమేకత్వం మనలో పరిపూర్ణంగా జరగాలి. అది ఒక రసాత్మక క్రియ. అనుకరించడం మాత్రమే అభినయం కాదమ్మా. ఇది నిన్ను బాధపెట్టాలని చెప్పట్లేదు, నువ్వు మరింత బాగా అభినయించాలని చెబుతున్నానమ్మా. ఇవన్నీ చెప్తున్నారు, మరి మీరు నటించొచ్చుగా. చెప్పడం చాలా సులువండి.
అయినా నటన గురించి ఇవన్నీ చెప్తున్నారు. మీకేం తెలుసు నా కష్టం? మీకేం తెలుసు నా ప్రతిభ? అయినా మీకున్న అర్హత ఏంటి? తాతయ్య, నేను మీతోనే మాట్లాడుతున్నాను. తాతయ్య, నేను మిమ్మల్ని అడిగేది. తాతయ్య, కావేరి, నువ్వు వాణ్ణి తాతయ్య అనే భావంలో ఎన్నేనాను పర్వాలేదు, కానీ ఒక నటిగా నటన గురించి వాణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అసలు వాణ్ణి ప్రశ్నించే అర్హత నీకెక్కడిది? వాడికి తెలియని నటన అనుకున్నావా? వాడు ఇవ్వని ప్రదర్శనలున్నాయా? వాడు ఏ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదు, తన ప్రాణంగా భావించాడు. నీ కళ మరింత మెరుగవ్వాలని, నువ్వు గొప్ప నటివి కావాలని నీకంటే వాడే పరితపించాడు. ఆ తపన అర్థం అవ్వాలన్నా, రఘువీరంటే ఏమిటో తెలియాలన్నా ఒక్కసారి ఆ మేడ మీద గదిలోకి వెళ్ళి చూడు. అప్పుడు తెలుస్తుంది రఘువీరంటే ఏమిటో, వాడి గొప్పతనం ఏమిటో. ఛ! నేను కళాక్షేత్రం వెళ్ళినప్పుడు నేను రోడ్ దాటుతుండగా ఈ దెబ్బ తగిలిందంట. నాకేమో గుర్తు కూడా లేదు ఎలా తగిలిందో ఏంటో. అమ్మ కావేరి, అండి అనద్దమ్మా, తాతయ్యానమ్మా. కావేరి, మేకప్ వేసుకోవా?
కావేరి ఏంటలా పోతుంది? తన గర్వం అంతటిని నటరాజు పాదాల వద్ద వదిలిపెట్టి అభినయించడానికి తాను తిరిగి వచ్చెను. హ?
ఒరే రఘువీర, నీ గుర్తుందా? ఒకసారి క్షీరసాగర మథనం గురించి మాట్లాడు, నీ రాత ఆలాహలం వద్దే ఆగిపోయింది అన్నావు. లేదురా, ఆ మథనం నీలో ఇంకా కొనసాగింది. ఎందుకో తెలుసా? కళామృతమైన ఈ కావేరి మన కావేరి పుట్టడానికేరా. నువ్వు కాపాడిన ప్రాణం, నువ్వు నమ్ముకున్న కళనే సొంతం చేసుకుని నీ ముందే ప్రశంసలు పొందుతూ నిలబడింది అంటే అదిరా అద్భుతం అంటే, అదిరా అమృతం అంటే.